జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక పురాణం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 24వ రోజు నవమి. ఈరోజు బ్రాహ్మణులకు ఉదకదానం ఇవ్వాలి. పులుపు పదార్థాలు తినరాదు. ఈరోజు చీర, రవిక, గాజులు, నువ్వులు అన్నీ కూడా ఎరుపు రంగువి దానం చేస్తే చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 24వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట ఇప్పుడు తెలుసుకుందాం. దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి. అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. ముని కోపానికి గురైనా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు. శ్రీహరికి నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకొని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు. జరిగిన దానిని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు. నువ్వు ద్రోహివి. అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి. అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా? ఇంతగా అవమానిస్తావా? నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా? విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటున్నావా? పాపి, నేను గొప్ప హరిభక్తుణ్ణి అని నీకు గర్వం. ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శేషశయనుణ్ణి అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకుంటున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దూషిస్తున్నాడు. దూర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడా వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహావేశంతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపులతో, భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసుడు అంబరీషుణ్ణి మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరిగుజ్జువాడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణుడిగా 10 జన్మలు ఎత్తి ఆ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు. భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతనిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి. ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దూర్వాస మహర్షి. ఇంతలో భక్తజన పాలకుడు, రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుతూ 1,000,000 సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దూర్వాసుడి మీదికి దూసుకువచ్చింది. దూర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు. 3 లోకాలు తిరిగి 3,000,000 దేవతలను ఆశ్రయించాడు. సుదర్శనం బారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేం అన్నారు.
తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమీ చేయలేం అన్నారు. అంతటి దూర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు. భగవంతుడు భక్తవ శంకరుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు. భక్త నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది. 24వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.